శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దొండకాయ ఫ్రైకి ముందుగా కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, ఒక ఉల్లిపాయ, చిటికెడంత పసుపు, పోపు దినుసులు, సాల్ట్, కారం. వచ్చేసి మనం ఫస్ట్ ముందు దొండకాయలు ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా రౌండ్ షేప్లో కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసి రౌండ్ షేప్లో సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయను సన్నగా తరుగుకోవాలి. ఉల్లిపాయని ముందుగా సన్నగా తరుగుకోవాలి ఫ్రెండ్స్. మనం దొండకాయ ఫ్రై అందరూ ఎంతో ఈజీగా చేసుకునే విధంగా చూపించాను ఫ్రెండ్స్. అందరూ ఒకసారి చూసేయండి ఎలా చేస్తున్నాను. మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఎంతో రుచికరంగా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా సన్నగా దొండకాయల్ని సన్నగా రౌండ్ షేప్లో సన్నగా తరుక్కోవాలి. తరిగిన దొండకాయలని అన్ని ఒకవైపు నీట్గా అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, ఎలా కట్ చేస్తున్నానో చూడండి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. దాన్ని కట్ చేసి దానిపైన ఉన్న లేయర్ని తీసేయాలి ఫ్రెండ్స్. లేయర్ని తీసేస్తున్నాను చూడండి. దాన్ని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయని మనం సన్నగా, అంటే మనం ఫ్రైకి ఎలా చేసుకుంటామో అలా సన్నగా, చూడండి ఎలా చేస్తున్నానో అలా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయని ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే సింపుల్గా మరియు టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న నార్మల్ ఇంగ్రీడియంట్స్తో దొండకాయ ఫ్రైని చూపించాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. అలా దొండకాయ ఫ్రైకి సన్నగా ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేయాలి ఫ్రెండ్స్. సన్నగా తరిగిన ఉల్లిపాయను తీసుకొని కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కర్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది నీట్గా పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, దొండకాయ, ఉల్లిపాయ తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్యాస్ స్టవ్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఒక కడాయిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయిని పెట్టుకొని అది మొత్తం అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్న తర్వాత అది వేడైందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడైతే దాంట్లో పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ని వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేయాలి. చూడండి, ముందుగా ఆనియన్స్ వేసిన తర్వాత వాటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటిని కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి.
మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో మొత్తం చూసేయండి. దాంట్లో కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. కరివేపాకు 2-3 రెమ్మలు తీసుకొని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలను వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మనం దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కొద్దిసేపు ఫ్రై చేయాలి. మనకు దొండకాయలు అనేవి బ్రౌన్ కలర్లో మారిపోతాయి, ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఫ్రై చేసిన తర్వాత అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం దొండకాయ ఫ్రైని మధ్య మధ్యలో అలా దాన్ని తాలింపు వేసిన దాన్ని మధ్య మధ్యలో కలిపితే కింద అడుగంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, ఎందుకంటే ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కింద అనేది మొత్తం మాడిపోతుంది, తొందరగా మాడుతుంది ఫ్రెండ్స్, అంటుకపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రైలో వేస్తే. తర్వాత చిటికెడంతా పసుపు వేయాలి. చిటికెడంతా పసుపు వేసి కలిపిన ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న 4-5 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. అలా చిటికెడంతా పసుపు వేసిన తర్వాత బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్న తర్వాత సాల్ట్ అనేది వేయాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేయాలి. కొద్దిసేపు అలానే ఉంచాలి ఫ్రెండ్స్. కలిపి కొద్దిసేపు ఉంచిన తర్వాత అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్న తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో. తర్వాత చిటికెడంతా మనకు తగినంత కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు తగినంత కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. తర్వాత అలాగే ఉంచాలి ఇంకొద్దిసేపు. అలా ఉంచిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఉంచాలి. తర్వాత లాస్ట్లో తగినంత ఫ్లేవర్కి తగినంత కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చు. కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో లేదు అందుకే యాడ్ చేయలేను. చాలా టేస్ట్ ఉంటుంది. చూసేయండి దొండకాయ ఫ్రై ఎలా ఉందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వండుకోండి.